గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం టాక్సాల్ సింథసిస్ నేర్చుకున్నాం. టాక్సాల్ స్ట్రక్చర్ ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు టాక్సాల్ సింథసిస్ నేర్చుకున్నాం. సింథసిస్ ఆఫ్ టాక్సాల్ చేయడానికి ఏంటి అంటే 3 స్టెప్స్ ఉంటాయి. మనం స్ట్రక్చర్ ఆఫ్ టాక్సాల్ రాసుకున్నాము, దానిలో 3 రింగ్స్ ఉంటాయి. అవి సింథసిస్లో 3 స్టెప్స్గా చేస్తాం అన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చి స్టెప్ 1 వచ్చి సింథసిస్ ఆఫ్ రింగ్ ఏ. సింథసిస్ ఆఫ్ రింగ్ ఏ. ఫస్ట్ రింగ్ ఏని సింథసిస్ చేస్తారు, తర్వాత రింగ్ సిని సింథసిస్ చేస్తారు, తర్వాత ఈ 2 రింగ్స్ ని కలుపుతారు అన్నమాట. సింథసిస్ ఆఫ్ రింగ్ ఏ, సింథసిస్ ఆఫ్ రింగ్ సి, కనెక్షన్ ఆఫ్ 2 రింగ్స్ అన్నమాట. ఫస్ట్ సింథసిస్ ఆఫ్ రింగ్ ఏ చేస్తాం. ఈ రింగ్ ఏ సింథసిస్ చేయడానికి స్టార్టింగ్ కాంపౌండ్ ఏం తీసుకుంటారంటే ఇది. ఇది స్టార్టింగ్ కాంపౌండ్ తీసుకుంటారు. దీనికి ఇది ఒక డైయిన్ అన్నమాట. దీనికి డైనోఫైల్ గా వినైల్ సైనైడ్, క్లోరోవినైల్ సైనైడ్ ని యాడ్ చేస్తారు. ఇది డైయిన్, ఇది డైనోఫైల్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డీల్-సాల్టర్ రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లో డీల్-సాల్టర్ రియాక్షన్ జరిగి మనకి కాంపౌండ్ ఏమొస్తుందంటే ఇది పై పార్ట్, ఇది కింద పార్ట్ CH2C. ఇది ఇప్పుడు దీని మీద ClCN. ఇదేమో కింద పార్ట్, ఇది ఈ పార్ట్ సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. దీనిలో డబుల్ బాండ్ పోతుంది, దీనిలో 2 డబుల్ బాండ్స్ ఉంటే ఒకటి వస్తుంది. ఇది డీల్-సాల్టర్ రియాక్షన్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారు? పార్షియల్ హైడ్రాలసిస్ చేస్తారు. పార్షియల్ హైడ్రాలసిస్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ OAC గ్రూప్ ఏదైతే ఉందో అది OH గా వస్తుంది. OH గా వస్తుంది. తర్వాత ClCN ఉంటుంది. ఈ పార్షియల్ హైడ్రాలసిస్ జరిగిన తర్వాత నెక్స్ట్ దీనికి థర్డ్ స్టెప్ లో ఏం చేస్తారు? డీక్లోరినేషన్ చేస్తారు. డీక్లోరినేషన్ కనపడుతుందా బోర్డు? డీక్లోరినేషన్ చేస్తే, డీక్లోరినేషన్ చేయడానికి KOH ని వాడతారు. KCl గా బయటకు వెళ్ళిపోతుంది, Cl ప్లేస్ లోకి OH వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడేమో OHCN సైనోహైడ్రిన్ ఫామ్ అవుతుంది. ఈ సైనోహైడ్రిన్ అన్స్టేబుల్ కాబట్టి అది ఏం చేస్తుంది? ఈ HCN గా బయటకు పోయి, HCN బయటకు వెళ్ళిపోయి C డబుల్ బాండ్ O గా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో సైనోహైడ్రిన్ అన్స్టేబుల్ కాబట్టి అది HCN ని ఎలిమినేట్ చేసేసుకుని సైనోహైడ్రిన్ ఇలా మారుతుంది, కార్బోనైల్ గ్రూప్ గా మారుతుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ ఎలా వస్తాయి? మిథైల్ గ్రూప్స్. ఇది టోటల్ గా రింగ్ ఏ అన్నమాట. ఈ రింగ్ ఏలో ఫంక్షనల్ గ్రూప్స్ ఇలా కనపడుతూ ఉన్నాయి కదా, ఇవి వేరే వాళ్ళతో ఎవరితోనూ రియాక్షన్ జరిగిపోకూడదు. అందుకని ఏం చేస్తాం? ప్రొటెక్షన్ చేస్తాం. ప్రొటెక్షన్ ఆఫ్ OH డబుల్ బాండ్ O చేస్తాం. దానికోసం TbSCl, నెక్స్ట్ NH2 NH SO2 AR యాడ్. ఇక్కడ ఇది ఏం జరుగుతుంది? H2O ఈ O పోయి ఇది ప్రొటెక్షన్ గ్రూప్ జరుగుతుంది. ఈ H ఈ Cl పోయి OTBS వస్తుంది. ఇక్కడ మనకి ఏ గ్రూప్, ఏ రింగ్ అనేది ఇలా ఫామ్ అయ్యి
దీని మీద OTPS ఇలా ప్రొటెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2 మిథైల్ గ్రూప్స్, నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ NHSO2AR అన్నమాట. ఇది ఏంటంటాం? ప్రొటెక్టెడ్ రింగ్ ఏ. ప్రొటెక్టెడ్ రింగ్ ఏని ఈ విధంగా సింథసిస్ చేస్తారు. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 అన్నమాట. స్టెప్ 2లో ఏం చేస్తారు? సింథసిస్ ఆఫ్ రింగ్ సి. రింగ్ సిని సింథసిస్ చేస్తారు. ఈ సింథసిస్ రింగ్ సిని సింథసిస్ చేయడానికి స్టార్టింగ్ కాంపౌండ్ ఏం తీసుకుంటారంటే COOETOH. ఇది ఒక కాంపౌండ్. దీనికి ఇది డైనోఫైల్ కదా, డైని యాడ్ చేస్తారు. డైనోఫైల్ ని యాడ్ చేసి డీల్స్ ఆర్డర్ రియాక్షన్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ లో డీల్స్ ఆర్డర్ రియాక్షన్ చేస్తే ఇక్కడ మనకి ఈ 2 ఇలా యాడ్ అవుతాయి. MeCOOETOH. ఇవి ఇక్కడ ఈ 2 డబుల్ బాండ్ పోయి ఈ 2 కార్బన్స్ కి ఇలా యాడ్ అవుతుంది. ఇక్కడ 2 డబుల్ బాండ్స్ పోయి ఒక డబుల్ బాండ్ వస్తుంది. ఇది మనకి డీల్స్ ఆర్డర్ ప్రోడక్ట్ ఎడక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏం జరుగుతుంది? నెక్స్ట్ స్టెప్ లో ఐసోమరైజేషన్ జరుగుతుంది. స్ట్రక్చరల్ ఐసోమరైజేషన్. దీన్ని కొంచెం మార్పు చేసుకుంటుంది అనమాట. అది ఎలాగంటే ఇది నెక్స్ట్ దీని స్ట్రక్చరల్ ఐసోమర్ ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సారీ, ఇది ఇక్కడ కాదు, దీని స్ట్రక్చరల్ ఐసోమర్ ఇలా ఫామ్ అవుతుంది. అయినా కూడా ఇది అన్స్టేబుల్ గా ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఇది ఎలా జరుగుతుందంటే లాక్టోనైజేషన్ జరుగుతుంది. లాక్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో లాక్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ చేసుకుంటుంది దాన్ని. అది అన్స్టేబుల్ గా ఉంది కాబట్టి దాన్ని అది రీఅరేంజ్మెంట్ చేసుకుని లాక్టోనైజేషన్ జరిగి ప్రోడక్ట్ ఇలా వస్తుంది. లాక్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. లాక్టోనైజేషన్ రీఅరేంజ్మెంట్ జరిగి లాక్టోనైజేషన్ జరిగి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ ఆఫ్ OH గ్రూప్స్ విత్ TBSCl. ఈ OH ని ప్రొటెక్షన్ చేస్తారు.
OTBS ME COOET CH2O డబుల్ బాండ్ O. ఇది ఇక్కడ ప్రొటెక్షన్ చేశారన్నమాట. ఇది OTBS తో TBS తో ప్రొటెక్షన్ చేశారు. OHL రెండింటిని ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే LAH తో రిడక్షన్ చేస్తారు. LAH తో రిడక్షన్ చేస్తే ఎస్టర్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఆల్కహాల్ గా మారుతుంది, ప్రైమరీ ఆల్కహాల్ గా మారుతుంది. ఇది ఎస్టర్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఆల్కహాల్ గా మారింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సెకండరీ ఆల్కహాల్ ని డీప్రొటెక్షన్ చేస్తారు. సెకండరీ ఆల్కహాల్ ని డీప్రొటెక్షన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్ చేస్తే ఇది OH గా మారుతుంది. OH ME CH2OH ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెరిషియరీ ఆల్కహాల్ ప్రొటెక్టెడ్ CH2O డబుల్ బాండ్ O డబుల్ బాండ్. ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్ రెండు ఓపెన్ అయ్యాయి అన్నమాట. వీటిని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ప్రైమరీ ఆల్కహాల్ ని సెకండరీ ఆల్కహాల్ ని ప్రొటెక్షన్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ చేయడం ఎందుకంటే, ఇక్కడ ప్రొటెక్షన్ చేయడం ఎందుకంటే ఇక్కడ TBS ఉండేది, ఇక్కడ బొరేన్ తో ప్రొటెక్షన్ చేస్తారు. బొరేన్ బ్రోమైడ్ తోను TPSCl టెరిషియరీ ప్రొపైల్ సిలైల్ క్లోరైడ్ తో దీని ప్రైమరీ ఆల్కహాల్ ని సెకండరీ ఆల్కహాల్ బొరేన్ బ్రోమైడ్ తో ప్రొటెక్షన్ చేస్తారన్నమాట. 7th స్టెప్ లో ప్రొటెక్షన్ చేస్తే ఇవి ఇక్కడ ఈ ప్లేస్ లో Bn ఇక్కడ CH2O TPS వస్తుంది. ఇక్కడ మిథైల్ గ్రూప్ CH2O TPS వస్తుంది. ఇక్కడ OBN వస్తుంది. డబుల్ బాండ్ OTPS టెరిషియరీ ఆల్కహాల్ దగ్గర అలాగే ఉంది. CH2O డబుల్ బాండ్ O అన్నమాట. ఇక్కడ ఇది ప్రొటెక్షన్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారు, టెరిషియరీ ఆల్కహాల్ ని సెలెక్టివ్ గా డీప్రొటెక్షన్ చేస్తారు. ఇక్కడ టెరిషియరీ ఆల్కహాల్ ప్రొటెక్టెడ్ గా ఉంది కదా, ఈ ప్రైమరీ ఆల్కహాల్ ప్రొటెక్టెడ్ గా ఉంది, సెకండరీ ఆల్కహాల్ ప్రొటెక్టెడ్ గా ఉంది, టెరిషియరీ ఆల్కహాల్ ప్రొటెక్టెడ్ గా ఉంది. ఈ టెరిషియరీ ఆల్కహాల్ ని డీప్రొటెక్షన్ చేస్తారు. డీప్రొటెక్షన్ ఆఫ్ టెరిషియరీ ఆల్కహాల్ ఇది OH గా బయటకు వస్తుంది అనమాట. ఇలా ఉంది. ఇది OBN ME CH2O TPS ఇవి రెండు ప్రొటెక్షన్ అలాగే ఉంటాయి. ఇది OH గా బయటకు వస్తుంది, OTPS గా ఉండేది CH2O డబుల్ బాండ్ O డబుల్ బాండ్. ఇది ఇక్కడ OTPS OH గా వచ్చింది. డీప్రొటెక్షన్ ఆఫ్ సెలెక్టివ్ డీప్రొటెక్షన్ ఆఫ్ టెరిషియరీ ఆల్కహాల్ అన్నమాట. ఇది 8th స్టెప్. ఇప్పుడు ఇదంతా క్లమ్జీగా ఉంది కదా, కొంచెం రబ్ చేసేద్దాం, క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారు, దీన్ని ఎన్హైడ్రైడ్ ఉంది కదా, ఎన్హైడ్రైడ్ ని రిడక్షన్ చేస్తారు. రిడక్షన్ ఆఫ్ ఎన్హైడ్రైడ్. ఎన్హైడ్రైడ్ ని రిడక్షన్ చేస్తే ఇది CH2OH గాను ఇది CHOH గాను వస్తుంది. మన ప్రోడక్ట్ ఇలా వస్తుంది. CH2OH ఇక్కడ CH2OH. నెక్స్ట్ ఇది బయటకు వచ్చి ఇందాక OH, ఇక్కడ డబుల్ బాండ్ OBN ME CH2O TPS. ఇది మనకి ఇంతకు ముందు ఉన్నది.
ఈ ఎన్హైడ్రైడ్ ఇలా మారుతుంది అనమాట, CH2OH CH2OH. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే ఇక్కడ ఒకేసారి ప్రైమరీ ఆల్కహాల్ని ఈ టెరిషరీ ఆల్కహాల్ని రెండింటిని ఒకేసారి ప్రొటెక్షన్ చేయడానికి ఆక్సిరేన్ వాడతారు. ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైమరీ అండ్ టెరిషరీ ఆల్కహాల్ విత్ ఆక్సిరేన్తో ప్రొటెక్షన్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇలాగా OBN ME CH2OTPS, ఈ డబుల్ బాండ్, ఇక్కడ CH2OH, ఇక్కడ CH2O, ఇక్కడ O, ఈ రెండింటికి ఆక్సిరేన్ ప్రొటెక్షన్ జరుగుతుంది. ఆక్సిరేన్తో ప్రైమరీ ఆల్కహాల్ని టెరిషరీ ఆల్కహాల్ని ప్రొటెక్షన్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్లో ఏం చేస్తారంటే ఆక్సిడేషన్ చేస్తారు. ఆక్సిడేషన్ ఆఫ్ వాట్? ప్రైమరీ ఆల్కహాల్. ఈ ప్రైమరీ ఆల్కహాల్ని ఆక్సిడేషన్ చేస్తే, ఆక్సిడేషన్ అంటే హైడ్రోజన్స్ పోతాయి, అది ఆల్డిహైడ్గా మారుతుంది. ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్గా మారి మనకి ఈ ప్రోడక్ట్ వస్తుంది. OBN మిథైల్ గ్రూప్, CH2OTPS, నెక్స్ట్ డబుల్ బాండ్, ఇది CHO, CH2OH CHOగా మారింది, CH2O, ఇది ఆక్సిజన్. ఇది మన ప్రొటెక్టెడ్ రింగ్ C, ప్రొటెక్టెడ్ రింగ్ C వచ్చిందనమాట. ప్రొటెక్టెడ్ రింగ్ A సెన్సిస్ చేసుకున్నాము, ఇప్పుడు ప్రొటెక్టెడ్ రింగ్ C సెన్సిస్ చేసుకున్నాము. ఈ రెండింటిని కలపడం స్టెప్ 3 అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 3 చూద్దాం. స్టెప్ 3లో ఏంటి అంటే రియాక్షన్ బిట్వీన్ రింగ్ A అండ్ రింగ్ C. రింగ్ Aని రింగ్ Cకి మధ్య రియాక్షన్ చేసి టాక్సాల్ని సెన్సిస్ చేయడం అనమాట. రింగ్ A ఎలా ఉంది, మనకి ప్రొటెక్టెడ్ ఫామ్ లో ఉంది కదా, అందుకని స్టెప్ 3లో ఫస్ట్ ఏం చేస్తారంటే రింగ్ Aని తీసుకుని ప్రొటెక్టెడ్ రింగ్ A ఏదైతే ఉందో మనకి ఇంతకు ముందు వచ్చింది, ఇలా వచ్చింది కదా ఫస్ట్ స్టెప్ లో, ప్రొటెక్టెడ్ రింగ్ A, డబుల్ బాండ్ NH SO2 AR OTPS, డబుల్ బాండ్ ఇలా వచ్చింది కదా, ఇది ప్రొటెక్టెడ్ రింగ్ A కదా. ఈ ప్రొటెక్టెడ్ రింగ్ Aని యాక్టివ్ చేస్తారు. యాక్టివ్ చేయడానికి ఫినైల్ లిథియంని యాడ్ చేసి యాక్టివేట్ చేస్తారు. ఇది ప్రొటెక్టెడ్ రింగ్ A. ప్రొటెక్టెడ్ రింగ్ A అలా యాక్టివ్ రింగ్ Aగా మారుతుంది. అది ఎలాగంటే ఇలా LIగా వస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ పోయి డబుల్ బాండ్ లోపలికి LIగా వస్తుంది. నెక్స్ట్ మిథైల్ గ్రూప్ OTPS, రెండు మిథైల్ గ్రూప్స్. ఇది యాక్టివ్ A గ్రూప్ అన్నమాట. యాక్టివ్ A రింగ్ని యాక్టివేట్ చేస్తారు ఫస్ట్. దానికి C రింగ్ అని తెచ్చి యాడ్ చేస్తారు. మన C రింగ్ ఎక్కడుంది? C రింగ్ ఏమని వచ్చింది మనకి? ఇలా ఉంది. డబుల్ బాండ్ OBN ME CH2OTPS CHO CH2O ఇది ఇలా ఆక్సిజన్. ఇది మన రింగ్ C కదా. రింగ్ Aని ఈ రింగ్ Cతో రియాక్షన్ చేస్తారు సెకండ్ స్టెప్. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ LI ఈ ఆల్డిహైడ్ మధ్య రియాక్షన్ జరిగింది. ఇక్కడ CHOH వస్తుంది. CHOH ప్రోడక్ట్ ఇలా వస్తుంది. OTPS ఇవి ఆల్రెడీ రింగ్ Aలో ఉన్నవి. ఇక్కడ మనకి జరిగేది ఏంటి అంటే డబుల్ బాండ్ ఉంటుంది. ఇది రింగ్ Cతో కనెక్ట్ అవుతుంది అన్నమాట.
రింగ్ సి ఇది డబుల్ బాండ్ CH2OTPS మిథైల్ గ్రూప్ OBN CH2O ఆక్సిజన్ ప్రొటెక్షన్ ఇక్కడ వచ్చి CHOH వస్తుంది. ఇది రింగ్ ఏకి రింగ్ సికి మధ్యలో వచ్చిన ప్రోడక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్లో ఏం జరుగుతుందంటే ఈపాక్సిడేషన్ ఓపెనింగ్ జరుగుతుంది. సెకండ్ స్టెప్లో ఈపాక్సిడేషన్ అంటే ఇక్కడ డబుల్ బాండ్కి ఇలా ఓ యాడ్ అవుతుంది, తర్వాత అది కట్ అయ్యి OH గా వస్తుంది. ఈపాక్సిడేషన్ జరుగుతుంది, ఓపెనింగ్ ఆఫ్ ఈపాక్సైడ్ జరుగుతుంది. ఓపెనింగ్ రెండు జరిగి ఈ పొజిషన్లో OH వస్తుంది. మనకి ప్రోడక్ట్ ఇలా వస్తుంది. జరిగేది ఇక్కడ డబుల్ బాండ్ దగ్గర ఇక్కడ OH వస్తుంది. ఇది ఆల్రెడీ ఉన్నది, ఇలా వేసుకుంటాం. OTBS మిథైల్ గ్రూప్స్ CHOH. ఇది సెకండ్ రింగ్ సి రింగ్, ఇలా డబుల్ బాండ్ OBN ME CH2OTPS CH2O ఆక్సిజన్ ప్రొటెక్షన్. ఇక్కడ డబుల్ OH వచ్చింది అనమాట. ఇక్కడ OH ఇక్కడ OH ఉన్నాయి కదా, ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే COCl2 యాడ్ చేస్తారు. ఈ రెండు Clలు ఈ రెండు Hలు పోయి 2HCl గా బయటికి పోయి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ CO ద్వారా కనెక్ట్ అవుతుంది అనమాట. OH రెండు HCl గా పోయి రెండు Oలు CO గా కనెక్ట్ అవుతుంది. అప్పుడు మరి ప్రోడక్ట్ ఎలా వస్తుంది? ఇలా ఇది ఫస్ట్ రింగ్, దాని మీద ఇది OTBS, దాని మీద మిథైల్ గ్రూప్స్, నెక్స్ట్ ఇక్కడ OCH, ఇక్కడ O, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ C డబుల్ బాండ్ O వస్తుంది. నెక్స్ట్ ఇది సెకండ్ రింగ్ కనెక్ట్ అవుతుంది, డబుల్ బాండ్ OBN ME CH2OTPS CH2O ఆక్సిజన్ ప్రొటెక్షన్. ఇది మన ప్రోడక్ట్ అన్నమాట. ఇక్కడ 2HCl బయటికి పోయాయి, ఇక్కడ రెండింటి బదులుగా CO కనెక్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారు? నెక్స్ట్ డీప్రొటెక్షన్ ఆఫ్ ఈ TBS ని TPS ని అంటే ఇది రెండు ప్రైమరీ ఆల్కహాల్స్. డీప్రొటెక్షన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ చేస్తారు. డీప్రొటెక్షన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్, అప్పుడు మనకి కాంపౌండ్ ఎలా వస్తుంది? ఒకసారి రబ్ చేస్తాను. ఇక్కడ OTPS ఇక్కడ TPS పోతాయి, రెండు ప్రైమరీ ఆల్కహాల్స్ ఇలా వస్తాయి. ఇది OH CH2OH మిథైల్ గ్రూప్స్ CHO డబుల్ బాండ్ O, సెకండ్ రింగ్ ఇది CH2O ఆక్సిజన్ OBN, ఇక్కడ CH2OH వస్తుంది. రెండు ప్రైమరీ ఆల్కహాల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. CH2OH ఇది
మిథైల్ గ్రూప్. ఇప్పుడు ఈ ప్రైమరీ ఆల్కహాల్ నెక్స్ట్ స్టెప్ లో డయాల్ గా మారుతుంది. అంటే రెండు ఆల్డిహైడ్ గా వస్తాయి, రెండు ఆల్డిహైడ్ గా మారుతాయి. ఆల్కహాల్ ఆల్డిహైడ్ చేయాలంటే ఏం చేయాలి? ఆక్సిడేషన్ చేయాలి. ఆక్సిడేషన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆక్సిడేషన్. అప్పుడు మనకి ప్రోడక్ట్ ఇలా వస్తుంది. డబుల్ బాండ్. ఇక్కడ CH2OH ఉండేది కదా, అది CHO గా వస్తుంది. మిథైల్ గ్రూప్స్ CHO డబుల్ బాండ్ O డబుల్ బాండ్ CH2O O ప్రొటెక్షన్ OBN మిథైల్ గ్రూప్ ఇటు CHO వస్తుంది. ఈ డయాల్ ఫార్మేషన్ తర్వాత దీనికి నెక్స్ట్ ఏం వస్తుందంటే సిండయోల్ ఫార్మేషన్. సిండయోల్ అంటే ఆల్డిహైడ్స్ రెండు ఆల్కహాల్స్ గా రావాలంటే రిడక్షన్ చేస్తారన్నమాట. రిడక్షన్. ఇక్కడ ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఇలా మన 6th రింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, 3rd రింగ్ మధ్యలో మిడిల్ రింగ్ వచ్చేస్తుంది చూడండి. CHOH CHOH. ఇక్కడ CHOలు CHOHలుగా మారుతాయి. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఇలా ఉంటుంది. OBN డబుల్ బాండ్ CH2O O ప్రొటెక్షన్ O డబుల్ బాండ్ O. ఇక్కడ మిథైల్ గ్రూప్స్. ఇది డయోల్ ఫార్మేషన్ జరిగింది అనమాట. డయోల్ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ దీని నుంచి నెక్స్ట్ స్టెప్ లో ఏం జరగాలి? సెలెక్టివ్ ఎసైలేషన్ జరుగుతుంది. సెలెక్టివ్ ఎసైలేషన్. సెలెక్టివ్ ఎసైలేషన్ ముందు డీప్రొటెక్షన్ ఆఫ్ ఆక్సిరేన్ జరుగుతుంది. డీప్రొటెక్షన్ ఆఫ్ ఆక్సిరేన్. డీప్రొటెక్షన్ ఆఫ్ ఆక్సిరేన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఎలా వస్తుంది? ఇది ఈ రెండు పోతాయి అన్నమాట. ఇది పోతుంది, CH2OH అలా వస్తుంది. OH OBN. ఇది CH2OH OH వస్తుంది. ఇక్కడ ఆక్సిరేన్ ఓపెనింగ్ జరిగింది. డీప్రొటెక్షన్ ఆఫ్ ఆక్సిరేన్. నెక్స్ట్ వచ్చి సెలెక్టివ్ ఎసైలేషన్ జరుగుతుంది. సెలెక్టివ్ ఎసైలేషన్ అంటే ఇక్కడ ఇది CH2OAC అవుతుంది. ఇక్కడ OAC ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి H అవుతుంది. ఈ OAC మళ్ళీ హైడ్రాలసిస్ జరిగి OH గా మారుతుంది. ఈ దగ్గర ఇక్కడ OAC వస్తుంది, ఈ దగ్గర వచ్చిన OAC OH గా వచ్చేస్తుంది. ప్రోడక్ట్ ఇలా వస్తుంది అన్నమాట. ఫస్ట్ రింగ్ ఇది,
దాన్ని మిథైల్ గ్రూప్ డబుల్ బాండ్, సెకండ్ రింగ్ ఇది, థర్డ్ రింగ్ ఇది, దానిలో డబుల్ బాండ్ ఓబిఎన్, ఇక్కడ మిథైల్ గ్రూప్ మర్చిపోకూడదు, OH, ఇక్కడ ఎస్టైలేషన్ జరిగేటప్పుడు ఇది OAC గా మారుతుంది. నెక్స్ట్ ఇది కార్బోనైల్ గ్రూప్ గా మారుతుంది. ఇక్కడ CH2OAC వస్తుంది. ఈ డబుల్ బాండ్ పోయి ఇక్కడ OH వస్తుంది. ఇది OH. ఎస్టైలేషన్ అంటే 2 స్టెప్స్ గా చూపిస్తారు. ఎస్టైలేషన్ ఇక్కడ జరుగుతుంది, ఎస్టైలేషన్ తర్వాత మళ్ళీ ఎస్టైలేషన్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ హైడ్రాలసిస్ జరిగి OH వస్తుంది, ఇక్కడేమో కార్బోనైల్ గ్రూప్ వస్తుంది. ఇన్నిసార్లు చెప్పకుండా నేను ఒకే స్టెప్ లో చెప్పేశాను. ఇది ఎస్టైలేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకా డబుల్ బాండ్ ఉండదు. ఓకేనా? సెలెక్టివ్ ఎస్టైలేషన్ జరుగుతుంది. ఈ స్టెప్లో సెలెక్టివ్ ఎస్టైలేషన్ జరిగి ఇలా ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ సెలెక్టివ్ ఎస్టైలేషన్ జరిగేటప్పుడు BH3 కూడా యాడ్ చేస్తారు. హైడ్రాలసిస్ తో పాటు BH3 కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ BH2 వచ్చి ఆ ప్లేస్ లోకి, అంటే ఇది ఒకవైపు H ఒకవైపు BH2 వచ్చి యాడ్ అవుతుంది. ఆ BH2 ప్లేస్ లో OAC వస్తుంది, ఆ ప్లేస్ లో OH వస్తుంది అన్నమాట. ఇది ప్లేస్ చేయడానికి ఇది వాడతారు. ఎస్టైలేషన్ జరుగుతుంది, ఇలా ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే దీన్ని, ఇది ACOH గా పోతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అబౌవ్ ది యాక్సిస్ ఉన్న రెండింటి నుంచి ACOH పోతుంది. ACOH అబౌవ్ ది యాక్సిస్ ఉన్న రెండింటి నుంచి ACOH పోతుంది, మైనస్ ACOH. ఇక్కడ ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ రింగ్ డబుల్ బాండ్ మిథైల్ గ్రూప్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్ మీద OBN, మిథైల్ గ్రూప్, డబుల్ బాండ్ OAC, మిథైల్ గ్రూప్స్. ఏది మర్చిపోయినా తప్పే కదా. O డబుల్ బాండ్ CH2OAC, CH2O ఉంది కదా, ఇది ఏమవుతుందంటే CH2 గాను O గాను ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది అబౌవ్ ది యాక్సిస్ ఉన్నాయి రెండు. ఇప్పుడు దీని కింద ఇక్కడ OH ఉంది కదా, అది ఇలా చూపిస్తారు. OH ఇది నెక్స్ట్ కాంపౌండ్ అన్నమాట. ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఇక్కడ అబౌవ్ ది యాక్సిస్ ఉన్నది బిలో ది యాక్సిస్ వెళ్ళిపోతుంది. ఇది OH. ఇక్కడ CH2O వస్తుంది ఇలాగా. నెక్స్ట్ ఈ కాంపౌండ్ ని నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ ఎన్హైడ్రైడ్ ని రియాక్షన్ చేయించడానికి ఫినైల్ లిథియం యాడ్ చేస్తారు. ఎన్హైడ్రైడ్ ని రిడక్షన్ చేయడానికి. అప్పుడు ఇది OH గాను ఇది OPH గాను మారుతుంది. మిథైల్ గ్రూప్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్, OBN, ఇక్కడ CH2 OH, ఇదేమో బిలో ది యాక్సిస్ వెళ్ళిపోతుంది. OPH, C6H5CO బెంజాయిల్ గ్రూప్, C6H5CO గ్రూప్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి
ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ మిథైల్ గ్రూప్స్. ఇక్కడ డబుల్ బాండ్ O, ఇక్కడ OAC, ఇక్కడ మిథైల్ గ్రూప్. చెప్పిందా? ఇది టాక్సాల్లో. ఇంకా ఇక్కడ మనం ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ లో? PCC యాడ్ చేస్తారు. PCC ఆక్సిడేషన్ చేయడానికి, పొజిషన్ ని ఆక్సిడేషన్ చేయడానికి PCC యాడ్ చేస్తారు. ఇక్కడ ఈ పొజిషన్ లో డబుల్ బాండ్ O వస్తుంది. అప్పుడు ప్రోడక్ట్ ఇలా వస్తుంది. మిథైల్ గ్రూప్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్, OBN, మిథైల్ గ్రూప్, డబుల్ బాండ్ O, OAC, డబుల్ బాండ్ OH, మిథైల్ గ్రూప్స్, OPH, OH, CH2, O. ఇక్కడ జరగాల్సింది ఏంటి? PCC కదా. ఇది అంతా వేసేసుకుని ఇక్కడ ఈ పొజిషన్లో డబుల్ బాండ్ O వస్తుంది అనమాట. PCC యాడ్ చేస్తారు, ఆక్సిడేషన్ జరుగుతుంది. యాక్టివ్ మెథిలిన్ గ్రూప్ ఆక్సిడేషన్ జరిగి డబుల్ బాండ్ O వస్తుంది. ఇప్పుడు దీనికి ఇప్పుడే ఎస్టైలేషన్ కూడా చేస్తారు. ఈ పొజిషన్లో ఉన్న OH కి COCH3 OAC గా వస్తుంది. ఎస్టైలేషన్ జరుగుతుంది, అక్కడేమో కార్బోనైల్ గ్రూప్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక స్పెషల్ కాంపౌండ్ ని యాడ్ చేస్తారు. ఆ కాంపౌండ్ ఏంటి అంటే డబుల్ బాండ్ O, C6H5. CO, C6H5. దీన్ని యాడ్ చేస్తే ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అయ్యి ఇక్కడ హెచ్ వస్తుంది. అక్కడ ఈ బాండ్ ఇది వెళ్ళి ఇక్కడ 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 కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ O పోతుంది, వాటర్గా పోతుంది. ఆ డబుల్ బాండ్ O దగ్గరికి ఈ డబుల్ బాండ్ O వస్తుంది. అక్కడ మనకి ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే ఫైనల్గా మన టాక్సాల్ వస్తుంది. ఫస్ట్ రింగ్ ఇలా వేసుకుంటాం. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ డబుల్ బాండ్ O బదులు ఈ డబుల్ బాండ్ O చూడండి. C డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్ O వల్ల డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O వల్ల సింగిల్ బాండ్ O గా మారుతుంది. దానికి ఇది C డబుల్ బాండ్ O వచ్చి యాడ్ అవుతుంది. నెక్స్ట్ C డబుల్ బాండ్ O, CHOH, తర్వాత CH6H5, తర్వాత NH, C డబుల్ బాండ్ O, C6H5. ఇది సెకండ్ గ్రూప్ యాడ్ అయింది. నెక్స్ట్ దీనికి మిథైల్ గ్రూప్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్. డీ ప్రొటెక్షన్ కూడా చేస్తారు. ఇక్కడ డీ ప్రొటెక్షన్ కూడా చేస్తారు. OPN గా ఉండేది OH గా వస్తుంది. ఇక్కడ మిథైల్ గ్రూప్ వస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ O వస్తుంది. ఇక్కడ OAC వస్తుంది. ఇక్కడ OPH వస్తుంది, C6H5. ఇక్కడ OH వస్తుంది. ఇక్కడ CH2O ఇలా వస్తుంది. ఇక్కడ కింద నుంచి వచ్చిన OAC వస్తుంది. అంతే కదా, అయిపోయిందమ్మా. రికార్డ్ అయ్యావా అంతా? ఓకే.
చాలాసార్లు రిపీట్ చేయాల్సి వచ్చిందనమాట. వీడియో కట్ అయిపోయింది, లాంగ్ వీడియో కదా, అందుకని బ్రేక్ చేసి కట్ చేసి యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైము థర్డ్ సెమిస్టర్ కొంచెం చెప్పడం మార్పులని చెప్పిన తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది, ఆఫ్లైన్ క్లాస్ చెప్పాం అనమాట. అప్పుడు పిల్లలు అడిగారు, మేడం ట్యాగ్జాల్ రెసిపీని కూడా వీడియోస్ పెట్టండి అని. ట్యాగ్జాల్ సిన్సిస్ వీడియో పెట్టాలంటే అది చాలా పెద్ద వీడియో అయిపోయింది. అందుకని మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే చూసుకోండి, 1-2 సార్లు రాసుకున్న తర్వాత చూసుకోండి. నేను ఇంకొకటి మీకు యూట్యూబ్లో వీడియో కింద పీడిఎఫ్ నోట్స్ లింక్ పెడతాను. ఆ పీడిఎఫ్ నోట్స్ రాసేసుకుని అప్పుడు వీడియో చూసినట్టయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ముందే డైరెక్ట్గా వినొద్దు, నోట్స్ రాసుకుని దగ్గర పెట్టుకుని అప్పుడు క్లాస్ వినండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మన ట్యాగ్జాల్. ఈ ట్యాగ్జాల్ మనం స్ట్రక్చర్ ఇంతకుముందు రాసుకున్నాం కదా, స్ట్రక్చర్ ఆఫ్ ట్యాగ్జాల్. దాని ప్రకారం సరిపోయింది చూడండి. C6H5 CO NH CH C6H5 CHOH COO. ఇది బిలో ది యాక్సిస్ వెళ్ళిపోతుంది. CO ఫస్ట్ రింగ్, ఏ రింగ్లో డబుల్ బాండ్ ఉంటుంది, మిథైల్ గ్రూప్ ఉంటుంది, OH ఉంటుంది. నెక్స్ట్ 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి, ఇది చూసారా 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ రింగ్లో OAC అంటే OCOCH3 అనమాట, OCOC6H5 అనమాట. డబుల్ బాండ్ O ఉంటుంది, మిథైల్ గ్రూప్ ఉంటుంది, నెక్స్ట్ OH ఉంటుంది, నెక్స్ట్ CH2O ఉంటుంది, OCOCH3 ఉంటుంది. ఇది ట్యాగ్జాల్ యొక్క ఫైనల్ స్ట్రక్చర్. సింథసిస్ చేసిన తర్వాత మనం ప్రపోజ్ చేసుకున్న స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేశారనమాట. ఓకే.